మొత్తానికి ఈరోజు పాట మంచిగున్నది అనిపించింది. మనోజన్న నువ్వు చెప్పాలి, వద్దకి ఎట్లా అనిపించింది పాట అడుగు చెప్తావా లేకుంటే నేనే అడుగుదునా? అక్క నన్ను అన్న అంటున్నావు ఏంటి? అట్లా అక్క, అట్లా తమ్మి, ఇట్లా అన్న. థ్యాంక్ యూ. ఒకసారి మా వదినని పాట ఎట్లా అనిపించిందో అడిగిన తర్వాత మిగతా ముచ్చట్లకు పోదాము. వదిన ఎట్లా అనిపించింది పాట? I think first of all, team Andarki, congratulations. Chala feel good song. I really enjoyed it. And chala rojulaindi ilanti manchi oka soulful song vini. So congratulations to the entire team. ఈ సోలు వచ్చిన పర్సన్ని పరిచయం చేస్తాను. ఇక్కడ ఎక్కడనో ఉంటాడు పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని, మా మిట్టపల్లి సురేందరు. ఈ పిల్లగాడు చూడనిక మామూలుగా ఉంటాడు కానీ చిన్న మిడతగాడు కాదు. ఎందుకంటానంటే ఏమన్నా పాటలు రాస్తాడు. అప్పట్లో ఆత్రేయ గారు, తర్వాత వేటూరి గారు ఇట్లాంటి పేర్లు వింటుంటే మీ మంచి పాటలు అనగానే ఈ పొద్దు రేపు మా మిట్టపల్లి సురేందర్ మాదిక్కోడు కాబట్టి ఇంకెక్కువ ప్రేమ ఎక్కువ వంగుతుంది నాకు. అందుకని మా మిట్టపల్లి సురేందర్ ఇంత మంచి పాట, మనసులను మీటుతున్న పాట రాసిండు. మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అమ్మో, అప్పుడు ఎప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలో మా ఇంట్లో అట్లా మట్టి మీద కూర్చొని చూసినప్పుడు టీవీలో వచ్చేది ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు అని వస్తుండే. ఈటీవీ చూడడం, మా టీవీలో ఈటీవీని చూడడం కోసం చాలా చాలా ఎగ్జైటింగ్గా అప్పుడు కూర్చుండేది. దాంట్లో కొన్ని పేర్లు వస్తుండే, డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, లిరిక్ రైటర్ పేరు, కెమెరామెన్ పేర్లు ఇట్లా వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఈ టీవీలో మన పేరు చూసుకుంటాం అనిపించేది. అట్లాంటిది ఈనాడు బ్యానర్లో, ఈటీవీ విన్లో సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం, వేణు ఊడుగుల గారు సగ భాగస్వామి ఈ సినిమా నిర్మాణంలో, ఈటీవీ నిర్మాణంలో, బోస్ సాయిల్ కాంపాటి గారి దర్శకత్వంలో నేను ఫుల్ సాంగ్స్ ఈ సినిమాకు రాయడం అనేది జీవితంలో మర్చిపోలేని ఒక మైలురాయి, ఒక మేలురాయి నాకు ఇది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి, తర్వాత వేణు ఊడుగుల గారికి, సాయిలు కాంపాటి గారికి, సురేష్ బొబ్బిలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు విడుదలైన ఈ పాట నేను సహజంగా ఏదో మాకు నచ్చితే తప్ప, స్వతంత్ర కవులం కాబట్టి మాకు నచ్చితే తప్ప ఎవరి దగ్గరికి వచ్చి ఏదో డబ్బు కోసం దానికోసం రాయాలంటే మనసొప్పదు ఫస్ట్.